ఇక్కడ బుచ్చే క్షమించాలి, బుచ్చే తాత అన్నాను. బుచ్చే అంకుల్ అంటే బాగుంటుంది. తాతే అధ్యక్ష, తాత లాంటి వారు. ఎందుకంటే అన్నగారితో పనిచేసిన వారు, అపారమైన గౌరవం నాకుంది ఆయన పైన. మేము ఎప్పుడు కలిసినా బుచ్చే తాతే అంటాను, అందుకే క్షమించాలి, ఇక్కడ బుచ్చే తాత అనేసాను. కానీ బుచ్చే తాత గారు మీరు ఓకే అంటే ఒక కమిటీ, ఒక ఇన్ఫార్మల్ వర్కింగ్ గ్రూప్ వేసుకుందాం. ఒక 4-5 ఎమ్మెల్యేలు ఆ వర్కింగ్ గ్రూప్లోకి వస్తే ఎలా మెయిన్ స్ట్రీమ్ చేద్దాం దానిపైన. చేనేతమైన అధ్యక్ష, చేనేత సోదరులది ఇది ప్రత్యేకంగా ప్రభుత్వానికి ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, వస్త్రాలు అంటే రాబోయే సంవత్సరం ఏమైనా ఎలా చేస్తే బాగుంటుంది దానిపైన మీరు కూడా ఇన్పుట్ ఇస్తే బాగుంటుందని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరు ఇవి సమావేశం అయిన తర్వాత కొన్ని పేర్లు ప్రతిపాదిస్తే నేను ఒక వర్కింగ్ గ్రూప్ వేస్తాను. మీ నాయకత్వంలో ఇది మెయిన్ స్ట్రీమ్ చేద్దని గౌరవ తాతయ్య గారిని కోరుతాను. సబ్సిడీ మీద ఇస్తామని కేంద్ర పథకాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళు ఎలా సర్వైవ్ చేయగలం, సస్టైన్ చేయగలం అనే దాని మీద. అంటే 2 విషయాలు. ఒకటి వచ్చేసి మీరు అన్నట్టు వృత్తిని కాపాడాలి, వృత్తిని ప్రోత్సహించాలి, అది ఒకటి. రెండోది చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలని మెయిన్ స్ట్రీమ్ చేయాలి, అంటే ప్రభుత్వంలోకి సప్లై కరెక్ట్గా వచ్చేదే చేయాలి. 2 ఇష్యూస్ నేను అనుకునేది అధ్యక్ష. నేను కోరేది ఏంటంటే ఫస్ట్ ఇష్యూ మెయిన్ స్ట్రీమింగ్ చేద్దాం, అంటే గవర్నమెంట్ సప్లై పర్ఫెక్ట్ చేసి పేమెంట్ సైకిల్ పర్ఫెక్ట్గా చేద్దాం, అది ఒకటి. రెండోది మీరు అన్నట్టు ఒక సిస్టమ్ క్రియేట్ చేసి మెయిన్ స్ట్రీమింగ్ చేద్దాం. ఆ కమిటీలో సవిత గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, మీ సమావేశం అయిన తర్వాత మేడం గారిని కూడా ఆ కమిటీలో భాగస్వామ్యం చేసి అందరం కూర్చుని డిస్కస్ చేస్తే శాశ్వతమైన పరిష్కారం చూపించాలి, వాళ్ళకి భవిష్యత్తు ఒక మంచి భవిష్యత్తు చూపించాలని బుచ్చే తాత గారు కోరుకుంటూ, అధ్యక్ష మీ అనుమతితో ఒక చిన్న విషయం అధ్యక్ష. కమిటీలో కాళహస్తి ఎమ్మెల్యే గారు కూడా ఉంటా ఉంటున్నారు. డన్ అధ్యక్ష. అధ్యక్ష శ్రీకాళహస్తి